హరీష్ అన్న గారి నాయకత్వం, జై తెలంగాణ, కారు గుర్తుకే. ఈరోజు చేగుంట గ్రామంలో ప్రతి కిరాణా షాపు దుకాణాలలో మేము ఇంటింటి ప్రచారంలో భాగంగా కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలకు ఓటర్స్కు ఖచ్చితంగా విన్నవించడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ కేసీఆర్ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండు. మంచినీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్దే. 1,00,000 రూపాయల రుణమాఫీ చేసింది కేసీఆర్ గారే. తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2,00,000 రూపాయలు మాఫీ చేస్తాం, నువ్వు బ్యాంకులలో వేస్తాను, నేను గెలవంగానే నెల రోజులకు ఇస్తాను మూటగా మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అబద్ధాల రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తాము. అదేవిధంగా బస్సులలో ఉచిత బస్సు అని చెప్పి లేడీస్ను అనేక ఇబ్బందులు పెడుతుర్రు. మగవాళ్ళు టికెట్ తీసుకొని నిలబడితే ఆడవాళ్ళు చిక్కలు పట్టుకొని కూతుతుర్రు. ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళకు 2,500 రూపాయలు వేస్తే అకౌంట్లో అని చెప్పిండు. మీరు రేపే తెచ్చుకోమని చెప్పిండు. 5 నెలలు అవుతున్నాయి, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వాళ్ళకు వల్లేదు. కానీ కేసీఆర్ చేస్తున్నటువంటి పథకాలే ఇప్పటిదాకా అమలవుతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మొత్తం కరువు తెచ్చింది. ఆటో కార్మికులైతే మరీ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బస్సులల్లా ఎక్కిపోతే వాళ్ళు అప్పులు సప్పులు చేసుకొని ఆటోలు తెచ్చుకొని గురేసుకునే బాబతికి వచ్చింది. చాలా మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అనేక తిప్పలు ఉన్నాయని ఓటర్స్ చెప్తున్నారు. ఇంకొకటి మోడీ ఏం చెప్తుంటూ 400 సీట్లు వస్తే నేను రాజ్యాంగాన్ని మారుతాను. బిడ్డ, నువ్వు రాజ్యాంగం మార్చే అధికారం నీకెక్కడిది? బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని రోజులతోనే అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. నీ తమ్ముంటే రాజ్యాంగం రాసి చూపి నువ్వు రాజ్యాంగంలో అడుగు పెట్టిన మన మెదక్ పార్లమెంటు సెగ్మెంట్లో మన వెంకటరామరెడ్డి గారు ఇంతకుముందు ఐఏఎస్ మరియు ఎమ్మెల్సీ చేసిర్రు. అతడు ఒక ఖాళీ ఎలక్షన్ల గురించి కాకుండా రాజకీయం గురించి కాకుండా ఒక సేవా దృక్పథంలో ముందుకొచ్చి ఒక 100 కోట్ల ట్రస్టుతో పేద విద్యార్థులకు మరియు అందరికీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అందరికీ సహాయం చేస్తామని చెప్పినాడు. అదేవిధంగా ప్రతి కాన్ఫరెన్స్లో కూడా ఫంక్షన్లు ఏర్పాటు చేసి 1 రూపాయికే నిమిత్తం పేదవారికి ఫంక్షన్లు ఇస్తామని చెప్పి అందరి ఖాళీ సహాయార్థమే ఆయన వచ్చినాడు. ఈ ప్రత్యర్థుల విషయం అయితే మనకు తెలిసిందే. రఘునందనరావు కానీ నీలమ్మద అనేది మనకి ఇక్కడ ఎవరు కూడా పరిచయం లేదు. మనకు ఈ కాంగ్రెస్ బూటగా హామీలతోటి వచ్చి ఇదివరకు 6 గ్యారంటీలు అని చెప్పి ఒక్క గ్యారంటీ కూడా మనకి ఇదివరకు అమలు కాలే. రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్యం కానీ ఏ విధమైనది కాకుండా ఇక్కడ ప్రజలను మోసం చేసి గద్దెక్కినారు. ప్రజలందరూ రివర్స్ అయిపోయినారు. రివర్స్ అయిపోయి అందరూ కారు గుర్తుకు మన కేసీఆర్ గారికి జై అంటున్నారు. ఇక్కడ మన చేగుంట గ్రామంలో గత వారం రోజుల నుంచి తిరుగుతున్నాము. ప్రతి ఇంటింటికి ప్రచారంలో అశేష స్పందన వచ్చి అందరూ కారు గుర్తుకు వేస్తాము, మళ్ళీ మా ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాము, మళ్ళీ మా కేసీఆర్ గారిని తెచ్చుకుంటాము.